ఈరోజు టాపిక్లో నేను మాట్లాడాలనుకున్న అంశం ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా అసలు హ్యూమన్ రేస్ అన్నది అవ్వదు. హ్యూమన్ రేసే కాదు, ఎనీ లివింగ్ సోర్స్ ఆన్ దిస్ ప్లానెట్. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హౌ డు వీ హ్యావ్ టు ఫస్ట్ మనకి రావాల్సిన థాట్ ఏంటి? ప్రాబ్లం ఉంది, డీప్ సఫరింగ్ ఉంది, మనసుకి బాధ కలిగింది, ఫస్ట్ మనకి రావాల్సిన థాట్ ఏంటి? ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ ఏంటి టు ట్యాకిల్ దట్ సిచ్యువేషన్? ఫస్ట్ మనకి రావాల్సిన థాట్ ఏంటంటే, ఆ థాట్ రావాలి అంటే ప్రాబ్లమ్స్ని మనం చూసే పర్స్పెక్టివ్ మారాలండి. ప్రాబ్లమ్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమ్స్తో వచ్చిన ప్రాబ్లం ఎందుకంటే అది వీటిని ఫ్రేమింగ్ అంటారండి. సైకాలజీలో ఫ్రేమింగ్ అంటారు. మనం ప్రాబ్లమ్ని ఒక నెగిటివ్ ఫ్రేమ్లో పెట్టాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను మీ దగ్గరకు వచ్చి దీప్తి గారు ప్రాబ్లం వచ్చింది, ఇమ్మీడియట్గా మన రెస్పాన్స్ కొంచెం ప్రాబ్లమా వర్సెస్ నేను మీ దగ్గరకు వచ్చి దీప్తి గారు ఒక మంచి అవకాశం వచ్చింది, అవకాశం డెఫినెట్లీ థింకింగ్ డిఫరెన్స్ ఉంది కదా. అది జరగాలి అంటే ప్రాబ్లమ్స్ని మనం చూసే విధానం ఏంటి, మనం ఏ దృష్టికోణంలో చూస్తున్నాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వగేరా వగేరా ఆ ప్రాక్టీసెస్ అవన్నీ పక్కన పెడితే ఒక నిమిషం అవన్నీ చేయాలంటే అండి ముందు ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలి, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎదుర్కోగలగాలి, పారిపోకుండా ఉండగలగాలి. అలా ఉండాలి అంటే ప్రాబ్లమ్స్ ఆర్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్స్. అలా ఫీల్ అవ్వాలి ఫస్ట్. ఈ బిలీఫ్ మైండ్లో ఉండాలండి. ఇది లేనంత కాలం మనం ఎన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకున్నా, ఎంత మోటివేషన్ నేర్చుకున్నా